జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. మొదటిది, మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. ఇక మూడవది, మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. ఏడవడం తప్పు కాదు, అలాగే కింద పడిపోవడము తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తరువాత లేవకపోవడం తప్పు. మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం, కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలమా? మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించిన వారిని ఏ పరిస్థితుల్లోనూ ద్వేషించవద్దు. అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం చేయొద్దు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, అలాగే వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే అని గుర్తించు. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి యొక్క నిజస్వరూపం తప్పకుండా బయటపడి తీరుతుంది. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గాని అర్థం కాలేదట. వాడు ఎంత అదృష్టవంతుడోనని. అందరం అంతే. ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు. వారి యొక్క నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు. వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% మన బంధువుల ఇళ్లలోనే పుడతారు. కాదంటారా? మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కారు. భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటే బంధువులు, ప్రేమ, అలాగే నమ్మకం అన్నీ వస్తాయి. అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ఇక ధనవంతులకు అవసరం లేక. నీ యొక్క కన్నీళ్ల నుండే
కష్టపడాలనే తపన పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారి నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, అలాగే రూపాయిని చూసి మురిసిపోకు. రూపాయి అయినా రూపమైనా శాశ్వతం కాదు. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మనిషికి కత్తినిచ్చి వీరుని చేయొచ్చు, అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని చేయొచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి. అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇక ఇదే నిజం. ఆయుధం కంటే పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి, కానీ అవమానించే విధంగా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలి, అంతేకాని వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలి, కానీ కించపరిచేవిగా ఉండకూడదు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు. అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు అస్సలు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖాలే లేవు. మన యొక్క సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెప్తుంది మనకు జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది మన యొక్క ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఎప్పుడు ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, అంతేకాని నీ వారసులు కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి. తల్లక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు. నీలో లేనిదంటూ బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా నీలో నువ్వుంది. ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ,
మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ వైద్య విద్య, కానీ అనారోగ్యం. చంద్రుణ్ణి తాకినా పక్కింటి వారికి ఎవరూ కూడా తెలియదు. తెలివి ఎక్కువ, మమకారం తక్కువ. మద్యం ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన గడియారాలు, కానీ సమయం లేదు. ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా వాటి యొక్క స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమ చూపినా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదు. స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. అలాంటి తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది. జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించండి, అదే మీకు గొప్ప సంపద. ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా మనల్ని బాధ పెట్టినవారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివవుతావు, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడివవుతావు. భగవంతుడిని 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి, అంతేకాని 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు. ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందడం, ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం. మనం చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.